వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అను. ఏంటబ్బా ఇంత షార్ట్గా చెప్పింది అనుకుంటున్నారా? ఎందుకో వీడియో లాస్ట్లో అయితే చెప్తానండి. మా నిమ్మకాయని చూసి అయితే భయపడుకోకండి ఫ్రెండ్స్. ఇది నిమ్మకాయనే, ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అలా అయింది. బయట అలా ఉన్న లోపలైతే ఫ్రెష్గానే ఉంది. అయినా అసలు మ్యాటర్ చెప్పకుండా ఇవన్నీ చెప్తున్నావేంటమ్మా అనుకుంటున్నారా? ఏమీ లేదండి, మాకు అన్నయ్య కోసం అయితే కొన్ని పన్నీర్తో కొన్ని రెసిపీస్ అయితే చేసి పెడదాం అనుకున్నా. అలా అని చూస్తే ఇంట్లో పన్నీర్ అయితే లేదు. మా ఆయనకి పన్నీర్ తీసుకురండి అని చెప్పాను. ఆయనేమో పన్నీర్కి బదులు పాలు తీసుకొచ్చి, చిన్నపిల్లలకు కదా పన్నీర్ మంచిగా బయట వస్తలేదు, నువ్వే ప్రిపేర్ చేయొచ్చు కదా అని చెప్పారు. నాకేమో పన్నీర్ అయితే నేను ఇంతవరకు చేయలేదు, అది ఎలా చేస్తారో కూడా నాకు తెలియదు. ఆ తంటాలు ఈ తంటాలు పడి యూట్యూబ్లో అయితే చూసిన. కానీ యూట్యూబ్లో చెప్పిన ప్రాసెస్ లాగానే పాలు మరుగుతుంటే నిమ్మకాయ అయితే పిండిన. కానీ మా పాలైతే ఇరగవు ఇరగవు, ఇరుగుతూనే లేవు. అరగంట పెట్టిన పాలలాగానే ఉన్నాయి. అరగంట తర్వాతకి పాలైతే విరిగినాయి ఫ్రెండ్స్. నేనైతే ఇది కరెక్టేనా ప్రాసెస్, ఏమైనా మిస్టేక్ చేసినా అని అయితే అనుకున్నా. ఎందుకంటే ఏమైనా మిస్టేక్ చేస్తే లీటర్ పాలు వేస్ట్ అయిపోతాయి. అందుకని చెప్పి అయితే అనుకున్నా. కానీ లాస్ట్లో అయితే ప్రాసెస్ అయితే మంచిగానే వచ్చింది. ఫైనల్గా అయితే పన్నీర్ అయితే మంచిగానే వచ్చింది. కానీ లీటర్ పాలకి గింతే పన్నీరా, ఇది ఎక్కడ్రా, ఇదేంట్రబ్బా అనిపించింది. ఇంత షార్ట్గా ఎందుకు చెప్పాను అంటే, నా నోట్లో అయితే అన్ని నంజుబుడ్డలు అయ్యాయి ఫ్రెండ్స్. సరిగ్గా మాట్లాడడానికి రావట్లేదు, అందుకే షార్ట్గా అయితే చెప్పేశాను.